హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్హెచ్ బడీస్. ఇవాళ మనం ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ లడ్డు క్యారెట్ ఇంకా కోకోనట్తో ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న క్యారెట్ని తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, ఇంకొక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. మేము ఇక్కడ డబుల్ రోస్టెడ్ ఆశీర్వాద్ సూజీ రవ్వ తీసుకున్నాము. మీరు మీకు అందుబాటులో ఉన్న మరేదైనా సూజీ రవ్వ కూడా తీసుకోవచ్చు. మేము ఇక్కడ డాక్టర్ బ్రాండ్ వారి బెల్లం పౌడర్ యూస్ చేశాము. ఆ తరువాత కాజు, పిస్తా, బాదం మరియు కిస్మిస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా వేసి మంచిగా వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి అన్నీ మంచిగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. అందులోని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అది మంచిగా రోస్ట్ అయ్యింది అని తెలిసేది మనం కలుపుతుండగా ఆయిల్ సపరేట్ అవ్వడంతో. ఆయిల్ సపరేట్ అవ్వడం మీరు కలుపుతుండగా క్లియర్గా గమనించవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మందపాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిని కరగనివ్వాలి. అది కరిగాక అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము వేశాక దాన్ని కలుపుతుండగా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అది మగ్గింది చూసాక ఆ మిశ్రమాన్ని మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో ఆశీర్వాద్ వారి డబుల్ రోస్టెడ్ సూజీ రవ్వ తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సూజీ రవ్వ మంచిగా రోస్ట్ అయ్యాక దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మందపాటి గిన్నెలో 1.5 కప్పు దాకా డాక్టర్ బ్రాండ్ వారి బెల్లం పొడిని వేసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు మరిగించాలి. ఆ తరువాత కరిగిన బెల్లం పాకంలో పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇందులోనే మళ్ళీ మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా కలిసాక ఇందులోనే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపాక ఈ మిశ్రమాన్ని మూత పెట్టి సిమ్లో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి మనం చేసుకున్న మిశ్రమాన్ని మంచిగా కలపాలి. అది గిన్నె నుండి సపరేట్ అవుతుండగా అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. కలిపాక మనం ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకోగా ఇలా ఉండగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి.
ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూల కింద చుట్టుకోవాలి. ఫైనలీ ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ లడ్డూలు రెడీ. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇంకా తయారు చేసే విధానం డిస్క్రిప్షన్లో ఉంచాను, చెక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ KSH Buddies.